దాని మీద కేసులు పెట్టారు, ఆ డబ్బులు ఇవ్వలేదు. కేసులు పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేయట్లేదు వీటిట్లలో. ఉపాధి హామీ సద్వినియోగం కావాలంటే ఉపాధి హామీ పని ఉండాలా, పనిలో కార్మికుడు ఉండాలా, కాంట్రాక్టర్ లేకుండా ఉండాలి, ప్రభుత్వమే మానిటరింగ్ చేస్తూ ఉండాలి, డబ్బులు నేరుగా వాళ్ళకే వెయ్యాలి. అలా కాకపోతే సోషలాటింగ్లో జరగలేదని తేలితే జైల్లో పెడతామనేటటువంటి సిస్టమ్ రావాలి. అప్పుడు పరిస్థితి దారికి వస్తుంది. సార్ ఒకటి నిజంగానే కూలీలకి అయితే లోటు లేదు, అలాగే ఇప్పుడు మిగిలిన రియల్ ఎస్టేట్ రంగం కానీ వ్యవసాయ కూలీలకు కానీ ఎక్కడ కూడా ఉంది. కానీ ఇందులో ఉపాధి హామీలో పని దినాలు తగ్గించారు. పని దినాలు తగ్గడం వల్ల కూడా పెంచారు. పని దినాలు ఇప్పుడు 150 చేశారు, ఇదివరకు 100. ఆ కరోనా టైంలో 200 చేశారు. పని దినాలు పెంచారు. కాకపోతే సమస్య ఏమొస్తుందంటే ఇక్కడ ఈ మొత్తం నాటకానికి అసలు కారణం ఏంటయ్యా అంటే, ఇదివరకు 100 రూపాయల పనికి 100 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేది, అందులో 30 రూపాయలు మెటీరియల్, 70 రూపాయలు కూలీలకి. వీళ్ళు ఏం చేసేవాళ్ళు, కాంట్రాక్టర్కి 10,000 రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చి ఈ కూలీలకి కాంట్రాక్టర్ ఇచ్చుకునే డబ్బుల్ని తగ్గించుకుని ఇటు వీళ్ళ చేతనే చేయించుకోమని చెప్పేవాడు. అంటే రికార్డులోనేమో రాష్ట్ర ప్రభుత్వం పనిచేసినట్టు ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం రికార్డుల్లో కూడా ఈ పని చేసినట్టు ఉంటుంది. డబ్బులు కేంద్ర ప్రభుత్వాన్ని, పని ఏమో రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఇక్కడ 2 రకాల మోసం జరుగుతుంది అనమాట. దీన్ని గ్రహించినటువంటి కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ చేస్తుంది. ఇప్పుడు అది ఏం పెట్టింది, అందుకే